సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్లో మ్యాపింగ్ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 12 మార్క్స్ మనకి మ్యాపింగ్ స్కిల్స్ నుంచి రావడం జరుగుతుంది. అందులో వరల్డ్ మ్యాప్లో కొన్ని ముఖ్యమైనటువంటి కంట్రీసు, తర్వాత సిటీసు, తర్వాత సీస్ అండ్ ఓషియన్స్ని మనము ఐడెంటిఫై చేయడం నేర్చుకుంటే 6 మార్క్స్ మనకి రావడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది. సో మనకి 10th క్లాసే కాకుండా 8th, 9th క్లాస్లో కూడా వరల్డ్ మ్యాప్లో అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. దాదాపుగా ఎగ్జామ్లో 90% వరల్డ్ మ్యాప్ నుంచి ఇవే అంశాలు రావడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి వీటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. చాలా ఈజీగా ఉంటాయండి. కొన్ని కంట్రీసు, ముఖ్యంగా మనకి యూరోప్ అనేది మంచి డెవలప్డ్ కాంటినెంట్ అని మనకు తెలుసు కదా. ఇందులో మనకి యూరోప్ చాలా చిన్న ఖండమే అయినప్పటికీ అందులో ఉన్నటువంటి దేశాలు ఇంకా చిన్నగా ఉంటాయి. అయితే అవి వెరీ ఇంపార్టెంట్ కంట్రీస్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని యూరోప్ కంట్రీస్ని ఐడెంటిఫై చేసిన. అన్ని దేశాలను గుర్తించడం అంటే స్టూడెంట్స్కి సాధ్యం కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ మనకు లెసన్స్లో వచ్చినటువంటి కంట్రీసు, ఇంపార్టెంట్ డెవలప్డ్ కంట్రీస్ మనము ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి. సో మనకి ఎగ్జామ్లో గతంలో అవుట్లైన్ మ్యాప్ ఇచ్చేది, బట్ గత 2-3 ఇయర్స్ నుంచి పొలిటికల్ మ్యాప్ ఇస్తుండ్రు. సో పొలిటికల్ మ్యాప్ ఇచ్చినప్పుడు వాటి యొక్క బౌండరీస్ కూడా ఉంటాయి కాబట్టి, కంట్రీస్ యొక్క బౌండరీస్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో యూరోప్ చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, యూరోప్లో మనకి వెరీ ఇంపార్టెంట్ ఇది బ్రిటను లేదా యూకే, యునైటెడ్ కింగ్డమ్ అంటారు. సో మనకి ఇంగ్లాండు, తర్వాత స్కాట్లాండు, ఆ తర్వాత ఐర్లాండు, వేల్స్, ఇవన్నీ కలిపితే బ్రిటిష్ ఐలాండ్స్ అంటారు వీటిని. సో మనకి బ్రిటన్ అన్నా యూకే అన్నా కూడా మనకు ఇదే గుర్తిస్తే సరిపోతుంది. సో ఇది మనము ఇంగ్లాండ్ అంటే ఇక్కడ రాస్తే సరిపోతుంది. సో ఇది ఒకటి. దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు బ్రిటన్ మనకు వరల్డ్ మ్యాప్లో, ఎందుకంటే చుట్టూ అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది కాబట్టి. సో అది సపరేట్గా ఉంటుంది యూరోప్లో కొంచెం పక్కకి. ఇటు ఫ్రాన్స్, ఆ తర్వాత ఇటు బ్రిటన్కి మధ్య కూడా వాటర్ ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్ ఛానల్ అంటారు అన్నట్టు. సో ఇది బ్రిటన్కి ఆనుకొని ఇటువైపు ఉంటుంది కదా, ఇది ఫ్రాన్స్. యూరోప్లో మనం ఒక్కటి అవగాహన చేసుకుంటే, ఈ పోర్చుగల్ నుంచి ఇట్లా క్రాస్గా ఒక లైన్ గీసినట్లయితే వరుసగా ఉంటుంది చూడండి, ఇది పోర్చుగల్ కూడా ఇంపార్టెంట్ కంట్రీ. చిన్నదే, అది అట్లాంటిక్ ఓషియన్ కోస్టల్ ఏరియాలో ఉంటుంది. ఇది పోర్చుగల్ చిన్న దేశము. వాస్కో డి గామా ఇక్కడి నుంచే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది, పోర్చుగల్ క్యాపిటల్ సిటీ లిస్బన్ నుంచి. సో ఇది పోర్చుగల్ ఆనుకొని ఉన్నటువంటి ఇది స్పెయిన్. ఇక్కడ రాయడానికి ప్లేస్ లేకపోతే ఇక్కడ యారో మార్క్ పెట్టి, మనం కూడా ఎగ్జామ్లో రాయడానికి ప్లేస్ లేకపోతే దాన్ని మనము పెన్సిల్ తోటి షేడ్ చేసి పక్కకి యారో మార్క్ పెట్టి అక్కడ పేరు రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్ అండ్ జర్మనీ, ఇవన్నీ క్రాస్గా ఒకటే లైన్లో ఉంటాయి చూడండి. సో పోర్చుగల్, స్పెయిన్, ఇది ఫ్రాన్స్ మనకి ఇక్కడ బ్రిటన్ ఉంటుంది కదా, బ్రిటన్కి ఫ్రాన్స్కి మధ్య ఇంగ్లీష్ ఛానల్ అంటే అది ఒక అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక భాగం అన్నట్టు. సో ఫ్రాన్స్, ఆ తర్వాత జర్మనీ. సో మనకి స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ కొంచెం గుర్తించదగ్గ పెద్దగానే ఉంటాయి కొంచెం. సో అవి ఆ తర్వాత ఇక్కడ ఇదంతా మెడిటేరియన్ సీ, ఇది చూసినా ఈ బ్లూ కలర్, ఇదంతా కూడా మెడిటేరియన్ సీ. ఈ మెడిటేరియన్ సీలోకి ఇలా చొచ్చుకు వచ్చినటువంటి దేశం ఇటలీని కూడా మనము యూరోప్లో ఐడెంటిఫై చేయడం అనేది ఈజీగా ఉంటుంది. మధ్యధరా సముద్రంలోకి చొచ్చుకు వచ్చినటువంటి దేశంలాగా ఇలా ఉంటుంది. ఇది ఇటలీ. తర్వాత వచ్చేసి ఇటలీకి నార్త్ ఈస్ట్ సైడ్ ఇక్కడ ఒక దేశం చూసిందా, ఇది ఆస్ట్రియా. చూడండి, ఇది ఆస్ట్రియా కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ కావడానికి ఆస్ట్రియా కూడా ఒక కారణమే. ఎందుకంటే ఆస్ట్రియా యువరాజు హత్య కావడంతో ఆస్ట్రియా దేశము సెర్బియా మీద దాడి చేయడంతో 1914 జూలై 28న ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది కదా. సో ఇది ఆస్ట్రియా వచ్చేసి ఇటలీకి నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఇది తర్వాత ఇక్కడ ఒకటి చూసిందా, ఇది ఆరెంజ్ కలర్, ఇది స్విట్జర్లాండ్ అండి. ఇక్కడ రాయడానికి ప్లేస్ లేక ఇలా యారో మార్క్ పెట్టి ఇక్కడ రాయడం జరిగింది. స్విట్జర్లాండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్, భూతల స్వర్గం అని చెప్పేసినట్టు. స్విట్జర్లాండ్లో మనకి ఆల్ప్ పర్వతాలు, ఈ స్విట్జర్లాండ్కి ఫ్రాన్స్కి బార్డర్లో ఆల్ప్ పర్వతాలు ఉంటాయి. ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ కంట్రీ ఈ స్విట్జర్లాండ్లో మనకి అనేక అంతర్జాతీయ సంస్థల హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. మనకి అంతర్జాతీయ కార్మిక సంస్థ కావచ్చు, తర్వాత ILO, ఆ తర్వాత వచ్చేసి జెనీవాలో ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వాటన్నిటి హెడ్ క్వార్టర్స్ జెనీవా ఇక్కడ ఉంటుంది స్విట్జర్లాండ్లో. మనకి జెనీవా అడిగితే స్విట్జర్లాండ్లో ఒక పాయింట్ పెట్టేసి అక్కడ జెనీవా రాస్తే సరిపోతుంది. సో ఇది స్విట్జర్లాండ్. ఆ తర్వాత మనము పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ వచ్చినాం కదా. జర్మనీకి రైట్ సైడ్ అంటే ఈస్ట్ సైడ్ ఇది పోలాండ్. సో పోలాండ్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ కావడానికి జర్మనీ అధినేత హిట్లర్ పోలాండ్ మీద దాడి చేయడంతో 1939 సెప్టెంబర్ 1న మనకి సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది కదా. సో ఇది పోలాండ్. ఇక్కడ పోలాండ్ అని నేను రాయనట్టున్నా, ఇక్కడ పోలాండ్, ఇది గుర్తుంచుకోండి. పోలాండ్ కూడా కొంచెం
లార్జ్ కంట్రీనే. మనము మిగతా కంట్రీస్తో కంపేర్ చేస్తే యూరోప్లో ఇవి కొద్దిగా పెద్ద దేశాలే. ఈ జర్మనీ కానీ, పోలాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, స్పెయిన్ కానీ, పోర్చుగల్ చిన్నగానే ఉంటుంది కానీ మనం గుర్తించవచ్చు, ఎందుకంటే అట్లాంటిక్ మహాసముద్రానికి ఆనుకుని ఉన్నటువంటి కోస్టల్ కంట్రీ ఇది. బ్రిటన్ కూడా మనం ఈజీగా గుర్తించవచ్చు. ఆ తర్వాత ఇటలీని ఈజీగా గుర్తించవచ్చు. ఆ తర్వాత ఇటలీకి పైన ఉన్నటువంటి ఇది స్విట్జర్లాండ్, ఇది ఆస్ట్రియా. ఆ తర్వాత ఇంకొక 2 కంట్రీస్ చూడండి, ఇది నెదర్లాండ్స్ లేదా హాలాండ్. ఇది మనకి ఈ జర్మనీకి నార్త్ వెస్ట్ ఆ డైరెక్షన్లో చూడండి, ఇది నెదర్లాండ్స్. ఇక్కడ రాసిన నెదర్లాండ్స్ అని చెప్పేసి రాయడం జరిగింది. సో నెదర్లాండ్స్ దీన్ని హాలాండ్ అని కూడా అంటాం. ఈ దేశంలో ఉన్న వాళ్ళని డచ్చీస్ అంటారు, ఎందుకంటే అక్కడ ప్రధానమైనటువంటి భాష డచ్ భాష. సో మనకి భారతదేశానికి పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాత సెకండ్ ఈ డచ్ వాళ్ళే వచ్చిండ్రు అన్నట్టు. సో ఇక్కడ ఈ ఫ్రాన్స్కి నెదర్లాండ్స్కి మధ్య ఒక చిన్న రెడ్ కలర్లో ఇది చూసినారా, ఇది బెల్జియం. ఇక్కడ ప్లేస్ లేక ఇక్కడ రాయడం జరిగింది. సో ఇది బెల్జియం. ఆ తర్వాత మనము ఇది ఉక్రెయిన్, ప్రజెంట్ రష్యాకు ఆనుకుని ఉన్నటువంటి దేశము ఉక్రెయిన్. ప్రజెంట్ ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది కదా. సో ఇది రష్యా అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇది మనకి ఇటు ఏషియాలో ఇటు యూరోప్లో కూడా విస్తరించి ఉన్నటువంటి దేశం. యాక్చువల్గా 30% యూరోప్లో ఉంటుంది, 70% ఏషియాలో ఉంటుంది. అయినప్పటికీ రష్యా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ యూరోపియన్ కంట్రీ బికాజ్ మోస్ట్ పాపులేషన్ అండ్ ఆల్సో క్యాపిటల్ సిటీ ఆఫ్ రష్యా ఆల్సో లొకేటెడ్ ఇన్ యూరోప్ పార్ట్. వాళ్ళ యొక్క కల్చర్ కానీ వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ కానీ యూరోప్ తోటే కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కువ భాగం ఆసియా ఖండంలో విస్తరించి ఉన్నా కూడా దాన్ని యూరోపియన్ కంట్రీగానే ట్రీట్ చేస్తారు రష్యాని. సో ఇదంతా రష్యా. ఇలా మనకి ఇక్కడ ఈ పేర్లు రాయడానికి ప్లేస్ లేక వాటిని యారో మార్క్తో తీసుకొచ్చి ఇక్కడ రష్యాలో రాయడం జరిగింది. కానీ ఈ బెల్జియం కానీ జర్మనీ, ఇక్కడ జర్మనీ కానీ ఇవన్నీ. సో ఇదంతా కూడా రష్యానే. యుఎస్ఎస్ఆర్ అని ఒకప్పుడు అనేది 1931కు ముందు యుఎస్ఎస్ఆర్ ఉండే, బట్ ఇప్పుడు అది రష్యానే. తర్వాత ఇది ఉక్రెయిన్. సో చూడండి, యూరోప్లో మనకి కొంచెం కష్టమే గుర్తించడం అనేది, ఎందుకంటే యూరోప్ కాంటినెంటే చిన్నగా ఉంటుంది, అందులో దేశాలు చాలా చిన్నగా ఉంటాయి. అయినప్పటికీ మనము కొన్ని గుర్తులతోటి వాటిని ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ చూడండి, ఇది నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ 3 కూడా పక్కపక్కనే ఉంటాయి చూడండి. ఇదంతా కలిపి ఇదంతా వాటర్ ఉంటుంది, చుట్టూ కూడా 3 వైపులా వాటర్ ఉంటాయి చూడండి. సో అందుకే దీన్ని స్కాండినేవియన్ పెనిన్సులా అంటారు. పెనిన్సులా అంటే ద్వీపకల్పం కదా, 3 వైపులా వాటర్ ఉంటుంది. ఇటు ఇదంతా వాటర్ ఉంటుంది. ఇదంతా కూడా ఆర్కిటిక్ ఓషన్ ఈ ఏరియా మొత్తం కూడా. సో మనకి నార్వే, స్వీడన్ అండ్ ఫిన్లాండ్. సో మనకి ప్రపంచంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ, తర్వాత బాగా సంతోషకరమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి దేశాల్లో కానీ ఎప్పుడు మనకి ఈ స్కాండినేవియన్ కంట్రీసే ముందుంటుంటాయి. తర్వాత ఎడ్యుకేషన్లో మంచి ఫెసిలిటీస్ ముందున్నటువంటి దేశాలు ఫిన్లాండ్, తర్వాత నార్వే లాస్ట్ ఇయర్ హెచ్డి ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. స్వీడన్, ఇవన్నీ బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు. మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ప్రజెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో రీసెంట్గా అయితే స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, లాస్ట్ ఇయర్ నార్వే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ముఖ్యంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎక్కువ యూరోపియన్ కంట్రీసే ఎక్కువ ఉండటం అనేది జరుగుతుంది. సో ఇవి నార్త్ యూరోపియన్ కంట్రీస్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. వీటికి కింద ఐలాండ్స్ చూసిన ఇక్కడ ఇది డెన్మార్క్. ఇక్కడ నేను యారో మార్క్ పెట్టి రాసిన డెన్మార్క్. సో డెన్మార్క్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. ఇది డెన్మార్క్. గ్రీన్లాండ్ దేశం కూడా డెన్మార్క్దే. గ్రీన్లాండ్ ఎక్కడో మనకి ఇక్కడ ఉంటుంది చూసుకుంటే ఇది గ్రీన్లాండ్ కదా. గ్రీన్లాండ్లో యాక్చువల్గా బ్రాకెట్లో డెన్మార్క్ ఉంటుంది. సో దిస్ గ్రీన్లాండ్ బిలాంగ్స్ టు డెన్మార్క్. కానీ గ్రీన్లాండ్ చాలా పెద్దగా ఉంది, డెన్మార్క్ చాలా చిన్నగా ఉంది. అయితే గ్రీన్లాండ్లో మనకి ఎక్కువ పాపులేషన్ ఉండదండి. అక్కడికి ఏదో కొద్దిమంది, ఇదంతా బాగా మంచుతోటి నిండి ఉంటుంది కాబట్టి అక్కడ ఎస్కీమోలు తప్ప పెద్దగా ఎక్కువ మనకి జనసంచారం అనేది కనబడదు. అయితే టెక్నికల్గా ఏంటంటే ఈ గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ దేశానికి చెందినటువంటి ప్రాంతం అన్నట్టు. గ్రీన్లాండ్ చాలా పెద్దగా ఉంది, డెన్మార్క్ చాలా చిన్నగా ఉంది. రైట్. అయితే గ్రీన్లాండ్ ఏమో నార్త్ అమెరికన్ కాంటినెంట్కి సంబంధించింది అన్నట్టు. సో ఇది మనకి డెన్మార్క్. సో మనం ఒక ఇంపార్టెంట్ ఓషన్స్ అండ్ సీస్ కూడా చూద్దాం. ఇక్కడ ఇది చూసిందా, ఇదంతా మెడిటేరియన్ సీ. చూడండి, మెడిటేరియన్ సీ ఆఫ్రికా కాంటినెంట్కి నార్త్ సైడ్, యూరప్కి సౌత్ సైడ్ ఉన్నటువంటి ఇదంతా పెద్దది మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం. ఒకప్పుడు ఇది భూమికి మధ్యలో ఉందని చెప్పేసి అప్పట్లో వాళ్ళు భావించి దీనికి మధ్యధరా సముద్రం అని పేరు పెట్టడం జరిగింది. సో ఇది మెడిటేరియన్ సీ, ఇదంతా కూడా మెడిటేరియన్ సీ. నెక్స్ట్ ఇది బ్లాక్ సీ. ఇది బ్లాక్ సీ. ఆ తర్వాత వచ్చేసి ఇది కాస్పియన్ సీ, ఇక్కడ రాసిన పేరు, ఇది కాస్పియన్ సీ. ఇవి ముఖ్యమైనటువంటి సీస్. ఆ తర్వాత ఇది బాల్టిక్ సీ అంట. దీన్ని ఇలా స్కాండినేవియన్ కంట్రీస్కి లోపలికి చొచ్చుకొని వాటర్ మొత్తం లోపలికి చొచ్చుకొని వచ్చినాయి కదా. సో ఇదంతా మనకి బాల్టిక్ సీ అంటారు దీన్ని. బాల్టిక్ సీ మనకి 9th క్లాస్లో ఉంటుంది. తక్కువ శాలినిటీ ఉన్నటువంటి సీ అన్నట్టు. ఇది చాలా తక్కువ లవణీయత ఉన్నటువంటి, ఎందుకంటే ఐస్ నార్త్ పోల్ చుట్టూ ఉన్నటువంటి ఐస్ కరిగి ఇందులోకి వాటర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ లవణీయత చాలా తక్కువగా ఉంటుంది, శాలినిటీ.
సో ఇది బాల్టిక్ సీ. ఆ తర్వాత ఇది బ్లాక్ సీ. ఓకే, ఇది బ్లాక్ సీ, ఇది కాస్పియన్ సీ. సో ఈ తర్వాత ఇది రెడ్ సీ. యాక్చువల్గా దీన్ని బ్లూ కలర్ వేయాలి కానీ గ్రీన్ వేసినాం. ఇది రెడ్ సీ. సో ఇది యూరోప్ కంట్రీస్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనవి. మనకి యూరోప్లో కొన్ని సిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్యారిస్ అన్నప్పుడు ఫ్రాన్స్లో ఎక్కడైనా సరే మనం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ప్లేస్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒక పాయింట్ పెట్టేసి ఒక డాట్ పెట్టి పక్కకి ప్యారిస్ అని రాయండి. లండన్ అన్నప్పుడు ఇంగ్లాండ్లో ఇక్కడ ఈ ప్లేస్లో ఒక డాట్ పెట్టి పక్కకి యారో మార్క్ పెట్టి లండన్ అని రాయండి. తర్వాత జెనీవా స్విట్జర్లాండ్లో మనం ఒక డాట్ పెట్టేసి పక్కకి యారో మార్క్ పెట్టి జెనీవా ఎందుకంటే ప్రపంచానికి చెందినటువంటి అనేక ప్రపంచ సంస్థల యొక్క హెడ్ క్వార్టర్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా జెనీవాలో ఉన్నాయి కాబట్టి స్విట్జర్లాండ్లో జెనీవాలో ఈ ఏరియాలో ఒక పాయింట్ పెట్టి స్విట్జర్లాండ్ మనం జెనీవా అని రాయవచ్చు. సో రోమన్ అని అనుకోండి, ఇటలీలో ఇక్కడ ఒక డాట్ పెట్టి ఇటలీ క్యాపిటల్ సిటీ కాబట్టి రోమన్ రాయొచ్చు. సో ఈ కంట్రీస్ యూరోప్లో వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇవి డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. తర్వాత వచ్చేసి మనము ఆఫ్రికా కాంటినెంట్కి వచ్చినట్లయితే ఆఫ్రికాలో వెరీ ఇంపార్టెంట్ ఇది నైజీరియా మనకి 10th క్లాస్లో వచ్చింది కాబట్టి నైజీరియా అది. ఆ తర్వాత వచ్చేసి సౌత్ ఆఫ్రికా, సౌత్లో ఉంటుంది, ఇది సౌత్ ఆఫ్రికా. ఆ తర్వాత ఇక్కడ ఇది ఐవరీ కోస్ట్, మనకి సెకండ్ లెసన్లో 10thలో వచ్చింది కాబట్టి ఐవరీ కోస్ట్కి సంబంధించినటువంటి టాపిక్ ఇది ఐవరీ కోస్ట్, ఇది నైజీరియా. ఆ తర్వాత ఇది సౌత్ ఆఫ్రికా. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ ఈజిప్ట్, ఇక్కడ ఉంటుంది ఈజిప్ట్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇటు సైడ్ రెడ్ సీ ఉంటుంది, అటు తర్వాత మెడిటేరియన్ సీ ఉంటుంది. సో మనకు ఒక స్క్వైర్ టైప్లో ఉంటుంది ఈజిప్ట్, మనం ఈజిప్ట్ కూడా ఐడెంటిఫై చేయవచ్చు. ఆ తర్వాత ఇది లిబియా అండ్ ఇది సూడాన్. ఈజిప్టు, లిబియా, సూడాన్ ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఇవి ఆఫ్రికాలో వీటికంటే పెద్దగా ఎక్కువ వేరే ఆడడానికి అవకాశం లేదు. ఈజిప్టు, ఆ తర్వాత లిబియా, సూడాన్, నైజీరియా, ఆ తర్వాత ఐవరీ కోస్ట్, ఆ తర్వాత వచ్చేసి సౌత్ ఆఫ్రికా. ఇది మడగాస్కర్, ఇది ఒక ఐలాండ్ కంట్రీ. సో ఇది మనకి ఆఫ్రికన్ కాంటినెంట్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము నార్త్ అమెరికా కాంటినెంట్కి వెళ్దాము. ఇది నార్త్ అమెరికా కాంటినెంట్ ఇదంతా కూడా. సో గ్రీన్లాండ్ బిలాంగ్స్ టు డెన్మార్క్, మనకు తెలుసు, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ తర్వాత అలస్కా కూడా ఇది సపరేట్ కంట్రీ కాదు. దిస్ అలస్కా బిలాంగ్స్ టు యూఎస్ఏ, అమెరికా వాళ్ళది అన్నట్టు, అందుకే బ్రాకెట్లో యూఎస్ఏ పెట్టడం జరిగింది. సో తర్వాత లైన్గా కెనడా, యూఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మనం సింపుల్గా అమెరికా దేశం అంటాం. ఆ తర్వాత వచ్చేసి మెక్సికో. ఈ 3 దేశాలు లైన్ కూడా చూడండి, కెనడా, అమెరికా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూఎస్ఏ. అండ్ ఐలాండ్ కంట్రీ క్యూబా, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఫిడెల్ కాస్ట్రో ఇక్కడ మనకి విప్లవాన్ని తీసుకొచ్చి చాలా కాలం పాటు పరిపాలించిండు, కమ్యూనిస్టు నాయకుడు. ఆ తర్వాత చెగువేరా కూడా ఇక్కడ విప్లవాన్ని తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషించిండు. ఆ తర్వాత ఫిడెల్ కాస్ట్రో అధికారంలో రావడానికి చెగువేరా చాలా సహాయపడ్డాడు. ఇది కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి ఇది కూడా క్యూబా. ఇక్కడ మనము రౌండప్ చేసేసి క్యూబా అని రాస్తే సరిపోతుంది. ఈ కింద ఉన్నటువంటి ఐలాండ్స్ వెస్ట్ ఇండీస్ ఐలాండ్స్, జమైకా, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, చాలా దేశాలు ఉంటాయి. ఇక్కడ చిన్న ఇవన్నీ ఐలాండ్ కంట్రీస్ అన్నట్టు. ఐలాండ్ కంట్రీస్ అన్నీ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇవి అంతే. ఇక మనకి నార్త్ అమెరికాలో వచ్చేసి అలస్కా ఒకటి, ఆ తర్వాత కెనడా ఒకటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సింపుల్గా అమెరికా దేశం, మెక్సికో, క్యూబా, ఇవి గుర్తుంచుకోవాలి. తర్వాత వచ్చేసి మనము సౌత్ అమెరికా కాంటినెంట్ చూడండి ఒకసారి. మనకి ఇది బ్రెజిల్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. బ్రెజిల్ చాలా పెద్దగా ఉంటుంది కదా. రష్యా తర్వాత రెండవ పెద్ద దేశం కెనడా. ఇది మనకి కెనడా నార్త్ అమెరికాలో చూడండి. ఇక కెనడా అనేది ఏంటంటే చాలా ఐలాండ్స్ ఉంటాయి. ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఆఫ్టర్ రష్యా. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కువ కోస్టల్ ఏరియా ఉన్నటువంటి దేశం కూడా కెనడానే. ఇది తీర ప్రాంతం ఉన్నటువంటి దేశం. ఇదంతా తీర ప్రాంతం లెక్కేస్తే చాలా ఉంటుంది అన్నట్టు. తర్వాత ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సౌత్ అమెరికా కాంటినెంట్లో బ్రెజిల్ తర్వాత మనము ఇది అంతా అర్జెంటీనా దేశం, ఇది అర్జెంటీనా. ఆ తర్వాత అర్జెంటీనాకు అనుకొని సన్నగా పొడుగ్గా ఉన్నటువంటి దేశం ఇదంతా చూడండి, పై నుంచి కింద వరకు ఉంటుంది చూసింటా. ఇది చిలీ దేశం. ఇది చిలీ దేశం అడిగినట్లయితే మనం ఇక్కడ మనము షేడ్ చేసేసి పక్కన యారో మార్క్ పెట్టి చిలీ అని రాస్తే సరిపోతుంది. ఇదంతా కూడా చిలీ. ఆ తర్వాత చిలీకి పైన ఇక్కడ పెరు. సో ఇవి సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఇంపార్టెంట్ కంట్రీస్: బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ అండ్ పెరు. చాలు మనకి ఇంతవరకు అంటే ఎక్కువ, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, మనకి అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఓషియాకి వచ్చినట్లయితే ఇదంతా అట్లాంటిక్ ఓషన్, ఎస్ టైప్లో ఉంటుంది, ఎస్ ఆకారం ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్కి ఇటు ఈస్ట్ సైడు యూరప్, ఆఫ్రికా, వెస్ట్ సైడు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. ఈ యూరప్కి, ఆఫ్రికాకి మరియు నార్త్ అమెరికాకి, సౌత్ అమెరికాకు మధ్య ఉన్నటువంటి ఓషన్ మొత్తం అట్లాంటిక్ ఓషన్. తర్వాత మనకి పసిఫిక్ ఓషన్ వచ్చినట్లయితే
ఇటువైపు మొత్తం ఇదంతా పసిఫిక్ ఓషనే, ఇటు కూడా మనకి పసిఫిక్ ఓషన్ ఉంటుంది, ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది కదా. సో ఈ చివర కలుస్తుంది కాబట్టి చాలా పెద్దది. లార్జెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ పసిఫిక్ ఓషన్. అందుకే పసిఫిక్ ఓషన్ మనకి ఇక్కడ రాయాలి పసిఫిక్ ఓషన్ అని, ఆ తర్వాత ఇక్కడ కూడా రాయాలి. పసిఫిక్ ఓషన్లో కొన్ని ఐలాండ్స్ ఉంటాయి, హవాయి దీవులు అమెరికాకు చెందినవి, ఇవి కూడా. పెరల్ హార్బర్ ఇక్కడే ఉంటుంది అన్నట్టు. పెరల్ హార్బర్ మీద జపాన్ వాళ్ళు దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఉంటుంది పెరల్ హార్బర్. ఇది పసిఫిక్ ఓషన్లో మధ్యలో ఉన్నటువంటి ఐలాండ్స్లో అదొక ఐలాండ్ పెరల్ హార్బర్. నెక్స్ట్ మనకి యూరప్ అయిపోయింది, ఆఫ్రికా అయిపోయింది, నార్త్ అమెరికా అయిపోయింది, సౌత్ అమెరికా అయిపోయింది. ఇక ఏషియా లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. మన ఇండియా కూడా ఏషియాలోనే ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇండియాకి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు చూద్దాం. సో ఇది ఇండియా తర్వాత మనకి పాకిస్తాన్, ఇక్కడ చూడండి నార్త్ వెస్ట్ సైడ్లో పాకిస్తాన్. ఇది నేపాల్ టోటలీ సిచ్యువేటెడ్ ఇన్ హిమాలయాల దేశం ఇది. తర్వాత ఇక్కడ భూటాన్, ఇది భూటాన్, నేపాల్, భూటాను. ఆ తర్వాత ఇది బంగ్లాదేశ్, ఇక్కడ ఆరో మార్క్ పెట్టి బంగ్లాదేశ్ అని రాయడం జరిగింది. ఇది మయన్మార్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బర్మా దేశం అనేది ఇప్పుడు మయన్మారు. ఆ తర్వాత ఇదంతా చైనా, చూడండి చైనా చాలా పెద్దగా ఉంది చూడండి, ఇదంతా కూడా చైనా. నార్త్ కొరియాని ఇక్కడ రాష్ట్రం కానీ యాక్చువల్లీ ఇది నార్త్ కొరియా, ఆ రాయడానికి ప్లేస్ లేక చైనాలోకి ఆరో మార్క్ పెట్టి రాష్ట్రం కానీ ఇదంతా కూడా చైనా. సో థర్డ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ రష్యా అండ్ కెనడా. తర్వాత మూడవ పెద్ద దేశం చైనా. మనకి మన భారతదేశానికి సరిహద్దు ఉంటుంది చైనాతోటి. ఆ తర్వాత ఇది ఆఫ్ఘనిస్తాన్, ఏఎఫ్జి అని పెట్టాం కదా, ఇది ఆఫ్ఘనిస్తాన్. ఆ తర్వాత వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ కంట్రీ వియత్నాం. ఇక్కడ చూడండి ఇదంతా ఈ నుంచి ఇదంతా కూడా వియత్నాంలో భాగమే, ఇదంతా వియత్నాం. సో ఇది వియత్నాము. ఆ తర్వాత ఇండోనేషియా ఐలాండ్స్, ఇదంతా రౌండ్ అప్ చేసిన కదా ఇంత ఐలాండ్. అయితే యాక్చువల్గా ఇది మలేషియా కిందకి వస్తుంది, ఇది కొంచెం ఇక్కడ రెండు ప్రాంతాలు కలిపి మలేషియా కిందకి వస్తుంది. మిగతాది ఇదంతా కూడా ఇండోనేషియా స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద ద్వీప సమూహాల దేశం, ఎక్కువ ద్వీపాలు ఉన్నటువంటి దేశం ఉన్నట్టు. ఐలాండ్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఇది మొత్తం కూడా కొన్ని వందల దీవులు ఉంటాయి, అవన్నీ కలిపి ఇండోనేషియా. ఇంకోటి ఇండోనేషియాకు స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నటువంటి దేశం కూడా ఇండోనేషియా. మనం ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న దేశం అంటే అదేదో సౌదీ అరేబియానో ఇరానో ఇరాకో అట్లా అనుకుంటాం కదా, కానీ ఇండోనేషియాలో ఎక్కువ మంది జనాభా ఉన్నారు. ఏషియాలోనే పాపులేటెడ్ కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి, అందులో ఇండోనేషియాలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఇది ఇండోనేషియా. ఆ తర్వాత మనకి ఏషియాలో వచ్చినట్లయితే ఏషియాలో వెస్ట్ సైడు ఇగో ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కంట్రీ ఇజ్రాయెల్. ఇక్కడ ఉంటుంది చూడండి, ఈ రెడ్ సీ నుంచి ఇలా పోతున్నప్పుడు ఇక్కడ మనకి సూయేజ్ కెనాల్ ఉంటుంది. ఈ రెడ్ సీని తర్వాత మెడిటేరియన్ సీని కలిపేటటువంటి సూయేజ్ కెనాల్. ఇక్కడ సూయేజ్ కెనాల్ దాటిన తర్వాత రైట్ సైడ్ ఇది సినాయి ద్వీపకల్పం అంటారు, ఇది కూడా ఈజిప్ట్దే. ఇక్కడ సినాయి ద్వీపకల్పన అనుకొని ఇక్కడ ఇది ఇజ్రాయెల్. చూడండి ఇక్కడ ఏరో మార్క్ పెట్టి రాసిన మధ్యధరా సముద్రం యొక్క కోస్టల్ ఏరియాలో ఉంటుంది, చాలా చిన్నది ఇజ్రాయెల్. ఇదే ఇజ్రాయెల్, ఇక్కడే పాలస్తీనా ప్రాంతం ఉంది. ఇజ్రాయెల్ దేశం, పాలస్తీనా ఒక దేశంగా గుర్తింపు పొందలేదు. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి గాజా స్ట్రిప్, ఆ తర్వాత వెస్ట్ బ్యాంకు, అవి కలిపి పాలస్తీనా ప్రాంతాలుగా పరిగణించడం జరుగుతుంది. ఇజ్రాయిల్ అన్నా పాలస్తీనా అన్నా మొత్తం ఇదే. ఇక్కడ అరబ్బులు, ఆ తర్వాత యూదులు, జూయిష్ ఇక్కడ నివసిస్తున్నారు. సో జూయిషుల కోసం ఇజ్రాయెల్ దేశాన్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1948లో ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికి అక్కడ అరబ్బులు ఉన్నారు. సో అక్కడ ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్, అక్కడ ఘర్షణ జరుగుతుంది. ఇది ఇజ్రాయెల్. ప్రస్తుతం గత 2-3 నెలల నుంచి ఇజ్రాయెల్ దేశము పాలస్తీనా ప్రాంతాల మీద దాడి చేసి గాజా, ఆ తర్వాత వెస్ట్ బ్యాంకుల మీద దాడి చేస్తున్న సంగతి మనకి తెలిసిందే. సో ఇది మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెడిటేరియన్ సీకి ఈస్ట్ కోస్టల్ ఏరియాలో చిన్న ప్రాంతము ఇజ్రాయెల్ ఇది. సో ఇది రెడ్ సీ, ఎర్ర సముద్రము ఇదంతా కూడా. సో ఇది ఏషియాలో ఇంకొక కంట్రీ ఏంటంటే ఇది టర్కీ. ఇగో చూడండి ఇది టర్కీ. సో మనకి వెస్టర్న్ ఏషియన్ కంట్రీ ఇది కూడా. టర్కీలో కొంత భాగం యూరోప్లో ఉంటుంది. ఇది 2 దేశాలలో విస్తరించి ఉన్న దేశం. ఒకటి మనం రష్యా చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, ఇదంతా ఏషియాలో ఉంటుంది. రష్యాలో కొంత భాగం 30% యూరోప్లో ఉంటుందని కదా. ఇప్పుడు టర్కీ దేశం కూడా 95% ఏషియాలో ఉంటుంది. బట్ చిన్న పార్ట్ ఇక్కడ నుంచి చూసినది, ఈ చిన్న పార్ట్ యూరోప్లో ఉంటుంది, టర్కీ యొక్క కొంత ప్రాంతం. కాబట్టి టర్కీ దేశం కూడా 2 ఖండాలలో విస్తరించి ఉన్న దేశంగా చెప్పుకోవచ్చు మనము. సో ఇక్కడ ఈ మెడిటేరియన్ సీ నుంచి ఇక్కడ చిన్న బాస్పరస్ జలసంధి అని ఒకటి ఉంటుంది, అందులో నుంచి మనము బ్లాక్ సీలోకి ఎంటర్ కావచ్చు. ఈ బాస్పరస్ జలసంధికి అవతల టర్కీలో కొంత భాగం ఉంటుంది. మన ఇన్ఫ్యాక్ట్ మంచి సిటీ ఇస్తాంబుల్ సిటీ అనేది యూరప్ పార్ట్లో ఉంటుంది, టర్కీ దేశం యొక్క యూరప్ పార్ట్లో ఉంటుంది ఇస్తాంబుల్. సో ఇది బ్లాక్ సీ, ఇది కాస్పియన్ సీ. ఆ తర్వాత మనకి చైనా మనం ఓకే ఇది చూసినాము.
ఏషియా దేశాలకు వచ్చినట్లయితే ఇది చైనా, ఇంకా ఈస్ట్ ఏషియాకు వచ్చినట్లయితే ఇది జపాన్. చూడండి, ఇది జపాన్, ఇది జపాను. మనకి ఐలాండ్ కంట్రీస్ని ఐడెంటిఫై చేసేటప్పుడు వాటి చుట్టూ రౌండప్ చేసేసి యారో మార్క్ పెట్టి జపాన్ అని రాస్తే సరిపోతుంది, దాని పేరు ఇది. తర్వాత చైనాకు ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతము కొరియన్ పెనిన్సులా, కొరియా ద్వీపకల్పము. అందులో నార్త్ సైడ్ నార్త్ కొరియా, సౌత్ సైడ్ సౌత్ కొరియా. ఇది చైనాకు ఆనుకుని చూడండి, నార్త్ కొరియా, సౌత్ కొరియా. నార్త్ కొరియా ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నియంత కిమ్ పరిపాలిస్తుండని చెప్పేసి మనం చెప్పుకుంటాం కదా. సో ఇది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అని చెప్పుకుంటారు, కానీ నిజం చెప్పాలంటే అది ఒక డిక్టేటర్, అక్కడ పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి డిక్టేటరు. మనకి నార్త్ కొరియాకు సంబంధించి చాలా రకాలైనటువంటి ఆసక్తికరమైన విషయాలు చెబుతుంటుంటారు అక్కడ. నార్త్ కొరియాలో నియంతృత్వం ఎంత కఠినంగా ఉంటుందనేది. సౌత్ కొరియా మాత్రము ఇది డెమోక్రటిక్ కంట్రీ, మన ఇండియా లాగా మంచి డెమోక్రటిక్ గవర్నమెంట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సౌత్ కొరియా చాలా అభివృద్ధి చెందింది. నార్త్ కొరియా మొత్తం యుద్ధాల మీద, తర్వాత మిలిటరీ మీద డిపెండ్ అయితే, సౌత్ కొరియాలో మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. డెమోక్రటిక్ కంట్రీ. ఇన్ఫ్యాక్ట్ ఎల్జీ కంపెనీ, శాంసంగ్ కంపెనీ అవన్నీ కూడా సౌత్ కొరియాకు చెందినటువంటివే. ఇది సౌత్ కొరియా. నార్త్ కొరియా, సౌత్ కొరియా, జపాన్. తర్వాత ఇక మనము ఏషియాలో వచ్చేసాను. తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. యాక్చువల్గా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తర్వాత పసిఫిక్ ఓషియన్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఐలాండ్ కంట్రీస్ వాటన్నింటిని కలిపి ఈ మధ్య ఓషియానియా అని చెప్పేసి సపరేట్ కాంటినెంట్గా మనం పిలుస్తూ జరుగుతుంది. యాక్చువల్గా ఆస్ట్రేలియా ఖండం అని మనం చదువుకున్నాం, కాకపోతే ఈ మధ్యకాలంలో భౌగోళిక శాస్త్రవేత్తలు ఏంటంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పాటుగా పసిఫిక్ ఓషియన్లో ఉన్నటువంటి కొన్ని ఐలాండ్ కంట్రీస్ని కలిపి ఓషియానియా అనేటటువంటి ఒక కొత్త ఖండాన్నిగా పేర్కొనడం జరిగింది. ఇది ఇక మనకి పసిఫిక్ ఓషను, ఆ తర్వాత వచ్చేసి అట్లాంటిక్ ఓషను, ఇది కూడా పసిఫిక్ ఓషనే ఉంటుంది, మనకు తెలుసు. భూమి గుండ్రంగా ఉన్నప్పుడు ఈ చివర మనకి కలుస్తుంది. ఇది ఇండియన్ ఓషన్, ఇండియా కింద ఉన్నటువంటి ఇండియన్ ఓషన్. ఇదంతా నేను బ్లూ కలర్ తోటి షేడ్ చేయలేదు. ఇక్కడ ఎందుకు షేడ్ చేసినంటే మనకి కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఆ వాటర్ పార్ట్ మొత్తాన్ని బ్లూ కలర్ తోటి షేడ్ చేయడం అనేది జరిగింది. ఇది బ్లాక్ సీ, కాస్పియన్ సీ, మెడిటేరియన్ సీ, ఇలా ఇది రెడ్ సీ. ఆ తర్వాత ఈ ఇండియా కింద ఉన్నది మొత్తం కూడా ఇండియన్ ఓషన్. ఆ తర్వాత మనకి 5 మహాసముద్రాలను మనం చదువుకున్నాం కదా. 5 ఉంటాయి ఓషన్స్, 5 ఓషన్స్. పసిఫిక్ ఓషను, అట్లాంటిక్ ఓషను, ఇండియన్ ఓషను. ఆ తర్వాత ఆర్కిటిక్ ఓషన్, ఈ ప్రాంతం మొత్తం కూడా ఆర్కిటిక్ ఓషన్ చెప్పొచ్చు. ఈ ప్రాంతం ఆర్కిటిక్ ఓషను. ఆ తర్వాత అంటార్కిటిక్ ఓషను కింద ఉంటుంది. దీన్ని సౌతర్న్ ఓషన్ అని కూడా అంటాం, సదరన్ ఓషన్ అంటారు. అంటే సౌతర్న్ ఓషన్ అంటే సౌత్ సైడ్ ఉంది కాబట్టి పసిఫిక్ ఓషను, తర్వాత ఇండియన్ ఓషను, ఆ తర్వాత అట్లాంటిక్ ఓషన్ యొక్క సౌత్ పార్ట్ మొత్తం కలిపితే సదరన్ ఓషన్ లేదా అంటార్కిటిక్ ఓషన్ అని చెప్పేసి అంటాం. సో ఇవి మనకి వీటితో పాటుగా మనము సిటీస్ చెప్పుకున్నాం కదా. అమెరికాలో లాస్ట్ ఇయర్ మనకి వాషింగ్టన్ అని అడిగిండు. వాషింగ్టన్ వచ్చేసి మనకి వాషింగ్టన్ DC యాక్చువల్గా అది. వాషింగ్టన్ స్టేట్ కూడా ఒకటి ఉంది అమెరికాలో. సో ఉత్తగా వాషింగ్టన్ ఇచ్చేసరికల్లా వాషింగ్టన్ స్టేట్ ఐడెంటిఫై చేసినా లేదా వాషింగ్టన్ సిటీని ఐడెంటిఫై చేసినా మార్కులు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. వాషింగ్టన్ DC అంటే అది క్యాపిటల్ సిటీ ఆఫ్ అమెరికా. సో ఇక్కడ వాషింగ్టన్ ఉంటుంది. తర్వాత న్యూయార్క్ కొంచెం పైన ఇక్కడ ఉంటుంది, న్యూయార్క్ ఇక్కడ ఉంటుంది. సో ఇవి సిటీసు. మనకు సిటీస్ వరల్డ్ మ్యాప్లో చాలా తక్కువ అడుగుతారు. ఒకటి వాషింగ్టన్, లాస్ట్ ఇయర్ అడిగింది కాబట్టి మోస్ట్లీ ఈ సంవత్సరం అడగడానికి అవకాశం లేదు. ఇక్కడ న్యూయార్కు, ఆ తర్వాత ప్యారిసు, ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ ప్యారిసు, ఆ తర్వాత లండను, ఆ తర్వాత జెనీవా, ఏది స్విట్జర్లాండ్లో జెనీవా, ఇవే అడగడానికి అవకాశం ఉంటుంది. టోక్యో అడిగింది అనుకోండి, మనము జపాన్లో ఒక డాట్ పెట్టి టోక్యో అని రాస్తే సరిపోతుంది. సో ఇవి మనకి వరల్డ్ మ్యాప్లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇవి వచ్చి వీటి వరకు మీరు గుర్తించడం నేర్చుకుంటే ఖచ్చితంగా 4 to 6 మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు. సో ఇది వరల్డ్ మ్యాప్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. 10th క్లాస్కే కాకుండా హై స్కూల్ సెక్షన్స్ అందరికీ కూడా 8th, 9th, 10th వాళ్ళందరికీ కూడా ఇవే వరల్డ్ మ్యాప్లో మోస్ట్లీ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వీటిని నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.